పక్షుల గ్రామంలో ఎండాకాలం పూర్తయి వర్షాకాలం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఆకాశం అప్పుడప్పుడే మబ్బులు పడుతూ వాతావరణం చల్లపడుతూ ఉంది. ఒకరోజు ఉదయాన్నే ఊరి పెద్ద మహీకృత పక్షులందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిచి ఒక భయంకరమైన వార్త చెప్పాడు. మహిగ్రద్ద గట్టిగా అందరికీ వినపడేలా, పక్షులందరికీ విజ్ఞప్తి పక్షులందరికీ విజ్ఞప్తి రేపు రాత్రికి మన అడవికి గజ తుఫాను రాబోతుంది. గాలి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. భారీ వర్షం పడుతుంది. చెట్ల మీద ఉన్న చిన్న చిన్న గూళ్ళన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. ఏదైనా బలమైన ప్రదేశంలో తలదాచుకోండి. ఈ వార్త వినగానే పక్షుల ఊళ్ళో అందరికీ భయంతో చెమటలు పట్టాయి. అక్కడే ఉన్న అందకత్తె లూసీ పావురం, గాయని కుహుబాతు, చోటు చిలుక, తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. లూసీ పావురం భయంతో వణుకుతూ తన రెక్కలు తుడుచుకుంటూ, అమ్మో, గజ తుఫానా! నా గూడు చాలా చిన్నది. పైగా నా బ్యూటిఫుల్ రెక్కలు తడిసిపోతే నా అందమంతా పాడైపోతుంది. మహిగారు, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఎక్కడ దాక్కోవాలి? మహిగ్రద్ద ఆలోచిస్తూ, నిజమే లూసీ, మన గూళ్ళు ఏవి ఈ భయంకరమైన తుఫానును తట్టుకోలేవు. మనమందరం విడివిడిగా ఉంటే ప్రమాదం. మనమందరం కలిసి భూమి మీద ఒక పెద్ద మట్టిల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? భూమి మీద అయితే గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉండదు. తుని పిచ్చుక ముందుకొచ్చి, మహిగారు చెప్పింది చాలా మంచి ఆలోచన. మనమందరం కలిసి అడవి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు మొదల దగ్గర ఒక 3 అంతస్తుల మట్టిల్లు కట్టుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా కడితే అందరికీ సరిపోతుంది. నేను బంకమట్టి, గడ్డి, కలప తెచ్చి ఇల్లు కట్టడంలో ముందుంటాను. అవును, నేను నా కిరాణా షాప్ నుండి ఇల్లు కట్టడానికి కావలసిన తాళ్ళు, మేకులు ఇస్తాను. అందరం కలిసి శ్రమిస్తే ఒక రోజులో 3 అంతస్తుల ఇల్లు రెడీ అయిపోతుంది. అందరూ తుని పిచ్చుక మహిగ్రద్ద ఐడియాకి సంతోషంగా చప్పట్లు కొట్టారు. కానీ నిలబడిన చిచ్చుకాకి మాత్రం ఈ పని చేయడం అస్సలు ఇష్టం లేదు. చిచ్చుకాకి తనలో తాను కొనుక్కుంటూ వెటకారంగా, ఆపా, ఈతోనే పిచ్చుకకే ఎప్పుడు ఇలాంటి వెర్ర ఐడియాలే వస్తాయి. ఇప్పుడు నేను బంకమట్టి పోయాలా? నా వల్ల కాదు బాబాయ్. కానీ ఆ 3 అంతస్తుల ఇంట్లో నాకు మాత్రం ఖచ్చితంగా పై అంతస్తే కావాలి. పై అంతస్తులో ఉంటే ఊరి మొత్తాన్ని నేను పై నుండి కంట్రోల్ చేయొచ్చు. అందరూ నన్ను విఐపి లాగా చూస్తారు. పైగా ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఈ చోటుగాడికి తోనేదానికి అద్దె కట్టాలంటారేమో. ఎలాగైనా ఆ టాప్ ఫ్లోర్ నాకే దక్కేలా ఒక కిలాడి ప్లాన్ వెయ్యాలి అనుకుంటూ చిచ్చుకాకి మెల్లిగా ముందుకొచ్చి అందరితో కలుస్తుంది. చిచ్చుకాకి నటిస్తూ, ఆ మహిగారు, నేను కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొంటాను. కానీ నా ఆరోగ్యం బాగాలేదు. నేను పెద్ద పెద్ద రాళ్ళు మొయ్యలేను. అందుకే సెకండ్ ఫ్లోర్ కట్టే బాధ్యత నేను తీసుకుంటాను. అది నా సొంత ఖర్చులతో, నా సొంత డిజైన్ తో కడతాను. సరే చిచ్చు, నీ ఇష్టం. తుని పిచ్చుక గ్రౌండ్ ఫ్లోరు, చోటు చిలుక ఫస్ట్ ఫ్లోరు, నువ్వు సెకండ్ ఫ్లోరు కట్టండి. అందరూ కలిసి పని మొదలు పెడదాం. వెంటనే పక్షులన్నీ పనిలో పడ్డాయి. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి అడవి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి ఎంతో స్వచ్ఛమైన, బలమైన ఎర్ర బంకమట్టిని తీసుకునొచ్చింది. కాని మన చిచ్చుకాకి మాత్రం చెరువు దగ్గరికెళ్లి మట్టి తేయమంటే బద్దకించి ఊరి చివరున్న చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళింది. ఎవరెళ్తారా చెరువు దగ్గరికి మట్టి తేయడానికి? ఆ బురదలో నా కాళ్ళు పాడైపోతాయి. ఈ చెత్త కుప్పలో బోలెడు ఇసుక, పాత ప్లాస్టిక్ కవర్లు, సైకిల్ టైర్లు ఉన్నాయి. ఈ ఇసుకలో కొద్దిగా నీళ్లు కలిపి గోడలు కట్టేస్తాను. లోపల ఇనుప రాడ్లకు బదులు ఈ పాత సైకిల్ టైర్లు వాడతాను. ఎవరికి తెలుస్తుందిలే నా కిలాడి పని. నా పెంట్ హౌస్ కి డబ్బులు మిగులుతాయి, పని తగ్గుతుంది. చిచ్చుకాకి ఆ పనికిరాని ఇసుక, చెత్త కవర్లు, పాత సైకిల్ టైర్లు తీసుకునొచ్చి అందరికీ కళ్ళు కప్పి సెకండ్ ఫ్లోర్ కట్టడం మొదలుపెట్టింది. చిన్నుకాకి భయపడుతూ, అమ్మో, ఏంటమ్మా ఈ చెత్తంతా ఇక్కడ పెడుతున్నావు? కింద తుని పిన్ని ఎంతో గట్టిగా బంకమట్టితో గోడలు కట్టింది. నువ్వేమో ఈ ఇసుక కవర్లతో కడుతున్నావు. గాలొస్తే ఇవి ఎగిరిపోతాయమ్మా. చిచ్చుకాకి చిన్ను తల మీద మొటిక్కాయ వేసి, నార్మయ్యరా దద్దమ్మా, నీకు ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలీదు. ఇది మోడ్రన్ ఇల్లు. ఈ విదేశాల్లో ఇలా ప్లాస్టిక్ తోనే కడతారు. పైన నేను ఈ బరువైన ఇనుప కుర్చీలు వేశాను కదా, గాలొచ్చినా ఇల్లు ఎక్కడికి కదలదు. మన టాప్ ఫ్లోర్ లో ఉన్నాం. మనమే ఊరికి రాజులం. ఆ తోనే పిచ్చక మన కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాం. మన కాళ్ళ కింద ఉన్నట్లు లెక్క. అలా సాయంత్రం అయ్యేసరికి 3 అంతస్తుల మట్టి ఇల్లు పూర్తయింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో తుని పిచ్చుక వంటగది కూడా ఏర్పాటు చేసుకుంది. ఫస్ట్ ఫ్లోర్ లో చోటు చిలుక మిగతా పక్షులు సర్దుకున్నారు. ఇక టాప్ ఫ్లోర్ లో మన చిచ్చుకాకి దర్జాగా కూర్చుంది.
బుజ్జి పిచ్చుక గ్రౌండ్ ఫ్లోర్ కిటికీలో నుండి పైకి చూస్తూ, చూడు, చిచ్చు అట్ట పైన పెంట్ హౌస్ లో ఎంత గర్వంగా కూర్చుందో, కానీ ఆ ఫ్లోర్ చూస్తుంటేనే భయంగా ఉంది. గోడలన్నీ వంకరగా ఉన్నాయి. అవును బజ్జే, చిచ్చు అట్ట గోడలకు ప్లాస్టిక్ కవర్లు అంటించినట్లుంది. ఏమైనా అంటే మనల్ని తిడుతుంది. మనకెందుకులే, ముందు తుని పిండి ఏం వండుతుందో చూద్దాం. నా కడుపులో ఎలకలు కబడ్డీ ఆడుతున్నాయి. అలా రాత్రి 7 గంటలు అవుతూ ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుని పగలే చీకటి పడినట్లయింది. బోర్ బోర్ అంటూ, జుయి జుయిమంటూ పెద్ద శబ్దాలతో ఉరుములు మొదలయ్యాయి. జుయి జుయిమంటూ భయంకరమైన ఈదురుగాలులు వేయడం ప్రారంభించాయి. ఆ గాలి తీవ్రతకు అడవిలోని పెద్ద పెద్ద చెట్లు కూడా వణికిపోతున్నాయి. కానీ తుని పిచ్చుక కట్టిన గ్రౌండ్ ఫ్లోర్, చోటు చిలుక కట్టిన ఫస్ట్ ఫ్లోర్ మాత్రం బంకం మట్టితో దృఢంగా ఉండడం వల్ల గాలికి ఏమాత్రం కదల్లేదు. లోపల పక్షులన్నీ చాలా సురక్షితంగా వెచ్చగా ఉన్నాయి. పిల్లలు, అందరూ చలికి వణుకుతున్నారు కదా. ఈ వర్షంలో మన భయం పోవాలంటే కడుపు నిండా వేడివేడిగా ఏదైనా తినాలి. అందుకే మీకోసం ఇప్పుడు నేను క్రిస్పీ పెసర పునుగులు మరియు ఘాటైన అల్లం పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను. అందరూ ఆకులు వేసుకుని కూర్చోండి. బన్ను చిలుక, పుచ్చి పిచ్చుక అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. నూనెలో వేడి వేడి పెసర పునుగులు వేస్తుంటే వచ్చే ఆ కమ్మటి సువాసన గ్రౌండ్ ఫ్లోర్ అంతా వ్యాపించి చలిని మాయం చేసింది. అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆ పునుగులను అల్లం పచ్చడిలో ముంచుకొని తింటూ స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతారు. మహిగ్రద్ద పునుగు తింటూ ఆనందంగా, ఆహా, తుని తల్లి, నీ చేతి వంట అద్భుతం. బయట అంత పెద్ద తుఫాను వస్తుంటే మనం మాత్రం ఒక 5 స్టార్ హోటల్లో కూర్చొని వేడి వేడి స్నాక్స్ తింటున్నట్లుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ చాలా గట్టిగా ఉంది. ఇదంతా ఇలా ఉంటే పైన టాప్ ఫ్లోర్ లో చిచ్చుకాకి పరిస్థితి మాత్రం వర్ణనాతీతంగా ఉంది. గాలి తీవ్రత పెరిగే కొద్దీ చిచ్చుకాకి కట్టిన సెకండ్ ఫ్లోర్ ఊగిసలాడే ఉయ్యాలలాగా ఊగడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి భయంతో వణుకుతూ కళ్ళు తుడుచుకుంటూ, అమ్మా, ఏంటి నా పెంట హౌస్ ఇలా డాన్స్ చేస్తుంది? నా గోడలన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి ఏమిటి? బాబాయ్, నేను పెట్టిన ఈ ఇనప కుర్చీ ఏమిటి అటో ఇటో జరుగుతోంది? చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నేను ముందే చెప్పాను కదా ఈ చెత్త సామాన్లతో ఇల్లు కట్టొద్దని. ఇప్పుడు చూడు, ఇల్లు మొత్తం షేక్ అవుతుంది. కింద వాళ్ళంతా వేడి వేడి పెసర పునుగులు తింటున్నారు, వాసన వస్తుంది. మనం మాత్రం ఈ చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణుకుతున్నామమ్మో. చిచ్చుకాకి పరువు పోతుందేమోనని కవర్ చేస్తూ, ఏడవకరా చిన్నగా, మనది VIP ఫ్లోర్ కదా, అందుకే కొంచెం ఊగుతుంది. ఏం కాదులేరా, కింద వాళ్ళకి మన గాలి తగలకుండా నేను కిటికీలు మూసేస్తాను, ఉండవు. కాని వరుణదేవుడు చిచ్చుకాకి కకృతికి పెద్ద శిక్షే వేశాడు. హఠాత్తుగా పెద్ద మెరుపు మెరిసి కుండపోతగా వర్షం పడడం మొదలైంది. ఆకాశం నుండి పడుతున్న జలపాతం లాంటి వర్షం నేరుగా చిచ్చుకాకి చిన్నుకాకి నెత్తిన పడడం మొదలైంది. 2 నిమిషాల్లో వాళ్ళిద్దరూ తడిసి ముద్దైపోయారు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ గుండెలు బాదుకుంటూ, బాబాయ్, నా ఇళ్ళ పగిలిపోతుంది, నా పెంట హౌస్ కూలిపోతుంది, రక్షించండి, నా ఇంటి నేలకి కన్నాలు పడిపోయాయి. ఆ శబ్దానికి గ్రౌండ్ ఫ్లోర్ లో పునుగులు తింటున్న వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు. అమ్మో, పైన ఏదో పెద్ద శబ్దం వచ్చింది. చిచ్చుకాకి ఫ్లోర్ నుండి ఆ ఇనుప కుర్చీ కింద పడింది. ఏమైందో ఏమిటో? తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో, చిచ్చు చిన్ను ప్రమాదంలో ఉన్నట్లున్నారు. నేను ముందే చెప్పాను ఆ ఇసుకతో కట్టొద్దని. మహిగారు, పదండి, మనం పైకి వెళ్లి వాళ్ళని కాపాడాలి. అందరూ కలిసి వేగంగా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి అక్కడి నుండి సెకండ్ ఫ్లోర్ వైపు చూశారు. చిచ్చుకాకి కిందకు చూసి ఏడుస్తూ చేతులు దండం పెడుతూ, మహిగారు, తుని, నన్ను రక్షించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. బంకమట్టి తేవడానికి బద్దకించి డబ్బులు మిగల్చడానికి ఈ చెత్త కవర్లో ఇసుకతో ఇల్లు కట్టాను. ఇప్పుడు నా పెంట హౌస్ మొత్తం గాలిలో కలిసిపోయింది. ప్లీజ్ నన్ను కిందకి లాక్కోండి, నేను చచ్చిపోతాను. చిన్నుకాకి ఏడుస్తూ, తుని పిన్ని, మా అమ్మ పిసినారితనం వల్ల మేమిద్దరం గాలికి కొట్టుకుపోయేలా ఉన్నాం పిన్ని, మమ్మల్ని కాపాడు. తుని పిచ్చుకకి చిచ్చుకాకిని అలా చూస్తే చాలా జాలి వేసింది. ఎంత శత్రువైనా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కాపాడడమే తన ధర్మం అని అనుకుంది. వెంటనే తను వంటకి వాడుకునే ఒక పెద్ద తాడును తీసుకునొచ్చింది. మహిగారు, చోటు, మీరంతా ఈ తాడు ఒక కొస పట్టుకోండి. నేను ఈ తాడుని పైకి విసురుతాను. చిచ్చు, నువ్వు ఆ తాడు పట్టుకో, మేమంతా నిన్ను కిందికి లాగుతాం. భయపడకు. తుని పిచ్చుక ఎంతో చాకచక్యంగా ఆ తాడును పైకి విసిరింది. చిచ్చుకాకి గబుక్కున ఆ తాడును 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. అందరూ రెడీనా? రెడీ, 1 2 3 లాగండి. మహిగ్రద్ద, చోటు చిలుక, లూసీ పౌరం అందరూ కలిసి హైసా హైసా
అంటూ గట్టిగా తాడును కిందకి లాగారు. అందరూ కష్టపడి చిచ్చుకాకిని చిన్నుకాకిని సురక్షితంగా ఫస్ట్ ఫ్లోర్లోకి లాగేశారు. మహిగ్రద్ద ఆయాసపడుతూ, అమ్మయ్యా, సమయానికి కాపాడం. ఇంకో 5 సెకండ్లు ఆలస్యమైనా మీరిద్దరూ ఆ మట్టితో పాటు కింద పడిపోయి బురదలో కలిసిపోయే వాళ్ళు చిచ్చు. చిచ్చుకాకి ప్రాణభయంతో వణుకుతూ తడిసి ముద్దైపోయి, చిచ్చుకాకి పోరున ఏడుస్తూ, నా పెంట హౌస్, నా కలల మహాల అన్ని వరదలో కలిసిపోయాయి. పై అంతస్తులో ఉంటే అందరికంటే గొప్పదాన్నని అనుకున్నాను. కానీ ఆ గర్వమే నా ప్రాణాలు తీసేంత పని చేసింది. డబ్బులు ఆదా చేద్దామని చెత్త సామాన్లు వాడాను. నా కకృతి బుద్ధి వల్లే నా ఇల్లు కూలిపోయింది. వాళ్ళకి చలి తగ్గేలా వాళ్ళిద్దరినీ గ్రౌండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళింది. తుని పిచ్చుక ప్రేమగా చిచ్చు భుజం తట్టుతూ, ఏడవకు చిచ్చు, ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవచ్చు, ప్రాణాలు పోతే రావు కదా. కష్టపడి బంకమట్టి తెచ్చి ఇల్లు కడితే అది 100 తుఫాన్లకైనా నిలబడుతుంది. కానీ షార్ట్ కట్ లో దొంగ వస్తువులతో కడితే ఇలాగే మొదటి కాలికి కూలిపోతుంది. సరే, అదంతా వదిలే, ముందు చలికి వణుకుతున్నావు, ఈ వేడి వేడి పెసర పునుగులు తిను. తుని పిచ్చుక ఒక పెద్ద ఆకులు వేడివేడి పునుగులు అల్లం పచ్చడి పెట్టి చిచ్చుకాకి చిన్నుకాకి వడ్డించింది. చిన్నుకాకి పునుగు నోట్లో పెట్టుకుని, ఓ తుని పిన్ని, ఈ పునుగులు చాలా బాగున్నాయి పిన్ని. మేము పైన చలికి వణికిపోతూ ఉంటే ఈ వాసన వచ్చి మా ప్రాణాలు తోడేసింది. నువ్వు మమ్మల్ని కాపాడమే కాదు, కడుపు నిండా ఇంత మంచి తిండి పెడుతున్నావు. నీ మనసు ఆ భగవంతుడి కంటే గొప్పది పిన్ని. చిచ్చుకాకి ఆ వేడివేడి పునుగులు తినగానే ఆమె ఒంట్లో చలంతా మాయమైపోయింది. ఆ అల్లం పచ్చడి ఘాటుకి ఆమె గొంతులో ఉన్న భయమంతా పోయింది. తుని పిచ్చుక చూపించిన ప్రేమకు చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. చిచ్చుకాకి తుని పిచ్చుక చేతులు పట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించుతనే, నేను ఎప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నావని ఎగతాళి చేశాను. కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నీ ఇల్లే పునాదిలాగా గట్టిగా నిలబడింది. గాలిలో మేడలు కట్టిన నా ఇల్లు కూలిపోయింది. నా అత్యాస, గర్వం, కకృతి అన్నీ ఈ తుఫాను గాలిలో ఎగిరిపోయాయి తుని. ఇక జీవితంలో ఎప్పుడు పక్క వాళ్ళని చూసి కుళ్ళుకోను, దొంగ పనులు చెయ్యను. ఈ రోజు నుండి నేను కూడా నీలాగే కష్టపడి పని చేయడం నేర్చుకుంటాను. చోటు చిలుక నవ్వుతూ, అమ్మయ్య, ఎట్టకేలకు చిచ్చుకాకి జ్ఞానోదయం అయిందన్నమాట. ఈ తుఫాను దెబ్బకి చిచ్చుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇది వరుణదేవుడు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ అనుకుంటా. అవునవును, ఇక నుండి మన అడవిలో ఎలాంటి గొడవలు ఉండవు. అందరం ఇలాగే వేడివేడి పునుగులు తింటూ ఆనందంగా బ్రతుకుదాం. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. బయట భయంకరమైన తుఫాను వస్తున్నా ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం అందరూ కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తుని పిచ్చుక చేసిన వేడివేడి పునుగులు తింటూ ఎంతో సంతోషంగా ఆ రాత్రి గడిపారు. ఇక మరుసటి రోజు ఉదయం తుఫాను వెలిసిపోయి సూర్యుడు ప్రకాశవంతంగా వచ్చాడు. అడవంతా ప్రశాంతంగా మారింది. పక్షులన్నీ బయటకొచ్చి చూశాయి. ఆ రోజు నుండి చిచ్చుకాకి తన కకృతి బుద్ధిని పూర్తిగా వదిలేసింది. అందరితో కలిసి పనిచేస్తూ ఎంతో నిజాయితీగా బ్రతకడం మొదలుపెట్టింది. పక్షుల ఊళ్ళో అందరూ అలా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ అదేనండి, ఇప్పుడు 2 అంతస్తుల మట్టి ఇంట్లో ఆనందంగా జీవించారు. ఆకాశమంతా దట్టమైన నల్లటి మబ్బులతో నిండిపోతుంది. చల్లటి ఈదురుగాలులు వీస్తూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని చెట్లన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి చల్లటి సాయంత్రం వేళ ఊరి చెరువు కట్టు దగ్గర ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక మరియు చెన్నుకాకి ఆడుకుంటూ ఉంటారు. ఒరే పన్నుక, చిన్నుక, ఆకాశం చూశారా? ఎంత నల్లగా అయిపోయిందో. ఖచ్చితంగా ఈరోజు చాలా పెద్ద వర్షం పడేలా ఉందిరా. ఈ చల్లటి గాలికి నాకిప్పుడే వర్షంలో తడుస్తూ తెగ ఆడుకోవాలని అనిపిస్తుంది. బన్ను చిలుక రెక్కలు ఆడిస్తూ, అవును బుజ్జే, వాతావరణం చూస్తుంటే నాకు ఎగిరిపోవాలనుంది. కానీ రోజులాగే ఇంట్లో కూర్చొని వర్షం చూడడం చాలా బోర్ కొడుతుందిరా. ఈ రోజు మనం ఏదైనా కొత్తగా వెరైటీగా చెయ్యాలి. అప్పుడే ఈ వర్షానికి అసలైన మజా వస్తుంది. చిన్నుకాకి ఆలోచిస్తూ, నిజమేరా బన్ను, కానీ ఈ వర్షంలో మనం ఏం చేయగలం? బయట తిరిగితే మన రెక్కలు తడిసిపోతాయి, పైగా జలుబు చేస్తుంది. మా అమ్మ చిచ్చుకాకి అయితే నన్ను వర్షంలో అస్సలు బయటకి రానివ్వదు. ఏదైనా తిండి తింటూ ఎంజాయ్ చేసే ప్లాన్ ఉంటే చెప్పండి. బుజ్జి పిచ్చుక కళ్ళు మెరిపిస్తూ, నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. మనమందరం కలిసి అడవిలో ఒక పెద్ద టెంట్ హౌస్ కట్టుకుందాం. పెద్ద తాటాకులు, వెదురు కర్రలతో ఒక టెంట్ వేసుకొని అందులో కూర్చొని వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తింటూ పిక్నిక్ చేసుకుందాం.
ఎలా ఉంది నా ఐడియా? బన్ను చిలుక సంతోషంగా చప్పట్లు కొడుతూ, వావ్ బుజ్జి, నీ తెలివికి ఒక దండంరా. టెంట్ హౌస్ పిక్నిక్ వినడానికే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మనం ఇప్పుడే వెళ్ళి మన అమ్మలని అడుగుదాం. వాళ్ళు కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. రండి, పరిగెత్తండి. అలా ముగ్గురు పిల్లలు తెగ సంబరపడిపోతూ ఎగురుకుంటూ ఊరి రచ్చబండ దగ్గరికి వస్తారు. అక్కడ తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు కుహుపాతు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పక్కనే చిచ్చుకాకి కూడా తన అలవాటు ప్రకారం పిసినారి లెక్కలో వేసుకుంటూ కూర్చునుంటుంది. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఓ అమ్మా, మా కోసం నువ్వు ఒక పెద్ద సహాయం చేయాలి. బయట చూడు, వాతావరణం ఎంత బాగుందో. మేము ముగ్గురం కలిసి అడవిలో ఒక అందమైన టెంట్ హౌస్ పిక్నిక్ ప్లాన్ చేశామమ్మా. మీరందరూ కూడా మాతో పాటు రావాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి బుజ్జి, ఈ వర్షంలో అడవిలో టెంట్ హౌస్ పిక్నికా? బయట గాలి చాలా గట్టిగా వీస్తుంది. ఏ నిమిషంలోనైనా వర్షం పడొచ్చు. ఇలాంటి సమయంలో అడవికి వెళ్లడం అవసరమా తల్లి? అవును బన్ను, తుని చెప్పింది నిజమే. ఇళ్లల్లో హాయిగా కూర్చునే సమయం ఇది. అడవిలోకి వెళ్లి వర్షంలో తడిస్తే అనారోగ్యం పాలవుతాము. నాకైతే ఈ ఐడియా అంతగా నచ్చలేదురా. బన్ను చిలుక అలిగినట్టు మొహం పెట్టి, అమ్మ ప్లీజ్ అమ్మ, రోజు ఇంట్లోనే కదా ఉంటాం. ఈ రోజు వర్షంలో టెంట్ హౌస్ వేసుకుని అందరం కలిసి వేడి వేడి వంటలు తింటూ ముచ్చట్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించు. మహి ఆంటీని కూడా పిలుద్దాం. తను మనకి టెంట్ కట్టడంలో సహాయం చేస్తుంది. లూసీ పావురం నవ్వుతూ, చూడు, పిల్లలంత ఆశగా అడుగుతున్నారు కదా. పైగా నాకు చాలా రోజుల నుండి పిక్నిక్ వెళ్లాలనుంది. నేను పిక్నిక్ కోసం రుచికరమైన తీయటి లస్సీ ఇంకా స్వీట్లు చేసి తీసుకొనొస్తాను. మనం అందరం కలిసి వెళ్దాం. చాలా సరదాగా ఉంటుంది. అవును లూసీ, నేను కూడా వస్తాను. నేను తోటలో నుండి తాజా పండ్లను కోసుకొని వస్తాను. వర్షం పడుతుంటే టెంట్ లో కూర్చొని పండ్లు తింటూ పాటలు పాడుకుందాం. తుని, నువ్వు వేడి వేడి పకోడీలు వండు, పిక్నిక్ అదిరిపోతుంది. చిచ్చుకాకి కళ్ళు తేలేసి కోపంగా, ఏమిటి పిక్నికా? మీకందరికి బాగా డబ్బులు ఎక్కువైపోయాయి. ఈ ఎండాకాలం తర్వాత ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుంటే ఇంట్లో సరుకులు దాచుకోవాల్సింది పోయి ఇలా పిక్నిక్లు అంటే తగలబెడతారా? నేనైతే ₹1 కూడా ఖర్చు పెట్టను. నా కొడుకు చిన్ను కూడా రాడు, అంతే. చిన్నుకాకి బాధగా, అమ్మ ప్లీజ్ అమ్మ, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను రాకపోతే వాళ్ళు నన్ను ఆటల్లో చేర్చుకోరు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. లూసీ ఆంటీ వాళ్ళే వంటలు తెస్తున్నారు కదా, మనం వెళ్ళి తిని వద్దాం ప్లీజ్. చిచ్చుకాకి తన మనసులో, ఓహో, తిండంతా ఉచితంగా దొరుకుతుందా? అయితే నేను కూడా వెళ్ళి ఒక పట్టు పట్టాల్సిందే. ₹1 ఖర్చు లేకుండా కడుపు నింపుకోవచ్చు. అలాగా, సరే సరే. నా కొడుకు అంతగా ఏడుస్తుంటే నేను మాత్రం ఎలా కాదనగలను? నేను కూడా వస్తాను. కానీ నా దగ్గర నుండి ఎలాంటి వంటలు ఆశించకండి. నా తెలివితేటల్ని నేను మీకు కానుకగా ఇస్తాను. చోటు చిలుక నవ్వుకుంటూ, నీ తెలివితేటలు మాకు బాగా తెలుసులే చిచ్చు. సరే, మహి గారిని కూడా పిలుద్దాం. తను అడవిలో మంచి స్థలాన్ని వెతికి టెంట్ కట్టడానికి సహాయం చేస్తుంది. కాసేపటికి మహీగ్రద్ద కూడా వాళ్లతో కలుస్తుంది. అందరూ కలిసి అడవి వైపు ప్రయాణమవుతారు. అడవి మధ్యలో చుట్టూ పచ్చటి గడ్డున్న ప్రదేశాన్ని మహీగ్రద్ద ఎంపిక చేస్తుంది. మహీగ్రద్ద గర్వంగా కాలరెగరేస్తూ, చూసారా ఫ్రెండ్స్, ఈ స్థలం ఎంత బాగుందో. ఇక్కడ చెరువు నుండి చల్లటి గాలి వస్తుంది. పైగా మర్రి చెట్టు కొమ్మలు మన టెంట్ కి రక్షణగా ఉంటాయి. పదండి, ఇప్పుడే మన పక్షుల టెంట్ హౌస్ కట్టడం మొదలు పెడదాం. తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు మహీగ్రద్ద అందరూ కలిసి చాలా కష్టపడి కేవలం అరగంటలోనే ఒక అద్భుతమైన విశాలమైన టెంట్ హౌస్ తయారవుతుంది. అది చూడ్డానికి చాలా అందంగా వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. బుజ్జి పిచ్చుక గంతేస్తూ, వావ్ మహి ఆంటీ, ఈ టెంట్ హౌస్ ఎంత బాగుందో చూడండి. అసలు లోపలికెళ్తే ఇక ఇల్లు లాగే ఉంది. బయట చిన్నగా చినుకులు మొదలయ్యాయి, కానీ లోపలికి ఒక్క చుక్క కూడా రావట్లేదు. అవును బుజ్జే, ఈ టెంట్ లోపల కూర్చుంటే భలే థ్రిల్లింగ్ గా ఉందిరా. మన పిక్నిక్ చాలా సక్సెస్ అయ్యింది. కుహు ఆంటీ, నీ పండ్ల బుట్ట ఎక్కడ? ఆకలేస్తుంది. కుహుబాతు పండ్ల పుట్టను టెంట్ మధ్యలో పెడుతూ, ఎదుకో బన్ను, తీయటి జామకాయలు, అరటి పండ్లు తెచ్చాను. లూసీ, నువ్వు తెచ్చిన లస్సీ కూడా గ్లాసులో పోయి చల్లగా తాగుదాం. చిచ్చుకాకి లస్సీ గ్లాసును లాక్కుంటూ, అబ్బా, ఈ లస్సీ వాసన చూస్తుంటేనే నా ప్రాణం లేచొస్తుంది. ఈ చల్లటి గాలికి చల్లటి లస్సీ తాగితే ఉండే కిక్కే వేరు.
లూసీ, నాకు ఇంకో పెద్ద గ్లాస్ పోయి, నా పొట్ట ఇంకా ఖాళీగా ఉంది. లూసీ పావురం నవ్వుతూ, తీసుకో చిచ్చు, కంగారు పడుకు, అందరికీ సరిపోయేంత ఉంది. తుని, నువ్వు తెచ్చిన వేడివేడి సమోసాలు పకోడీలు కూడా ఇటివ్వు. ఈ వానలో కారం కారంగా తింటే చాలా బాగుంటుంది. తుని పిచ్చుక సమోసాల ప్లేట్ను అందరికీ అందిస్తుంది. బయట వర్షం క్రమక్రమంగా పెరుగుతుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవుతుంది. పక్షులన్నీ లోపల వెచ్చగా కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. కాని చిచ్చుకాకి కళ్ళు మాత్రం టెంట్ మూలన ఉన్న పెద్ద ఫుడ్ బాస్కెట్ మీదే ఉంటాయి. అందులో చాలా రకాల స్వీట్లు, పండ్లు, ఇంకా రుచికరమైన తిండి పదార్థాలు దాచి ఉంచుతారు. చిచ్చుకాకి తన మనసులో ఆశగా, అబ్బా, ఆ బాస్కెట్లో ఎన్ని రుచికరమైన వంటలున్నాయో. ఈ పక్షులన్నీ ఎక్కడే కూర్చుంటే నేను వాటన్నిటిని ఒక్కదాన్ని ఎలా తినగలను? ఎలాగైనా వీళ్ళందరినీ ఈ టెంట్లో నుండి బయటికి తరిమేయాలి. అప్పుడే ఈ టెంట్, ఈ తిండి అంతా నా సొంతం అవుతాయి. ఏదైనా ప్లాన్ వెయ్యాలి. చిచ్చుకాకి మెల్లగా టెంట్ నుండి బయటికి జారుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన కొడుకు చిన్ను కాకిని పిలిచి రహస్యంగా మాట్లాడుతుంది. ఓరై చిన్నగా, నేను కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉండి ఆ పకోడీలన్నీ తినేయి. ఎవరైనా నా గురించి అడిగితే నేను అడవిలోకి బాత్రూమ్ కని వెళ్ళాలని చెప్పు, సరేనా? అమ్మో, బయట చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వానలో తడిస్తే నీకు జలుబు చేస్తుంది కదమ్మా. నువ్వు నోరు మూసుకోరా తాతమ్మ. నాకు పెద్ద ప్లాన్ ఉంది కానీ నేను ఇప్పుడే వస్తాను. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. చిచ్చుకాకి ఎవరికీ తెలియకుండా టెంట్ వెనుక భాగం నుండి బయటకొచ్చేస్తుంది. వర్షంలో తడుస్తూ అడవిలోకి వెళ్తుంది. పక్కనే ఉన్న బురదను తన ఒంటికి పూసుకుంటుంది. ఒక భయంకరమైన అడవి భూతంలాగా తయారవుతుంది. ఇక చిచ్చుకాకి కన్నింగగా నవ్వుతూ, ఎప్పుడు నా రూపం చూస్తే ఆ మహిగ్రద్ద కూడా భయంతో గజగజ వణికిపోవాల్సిందే. నేను గట్టిగా అరుస్తూ టెంట్లోకి దూరితే వీళ్ళంతా ప్రాణాలు దక్కించుకోవడానికి బయట వర్షంలోకి పరిగెడతారు. అప్పుడు నేను హాయిగా టెంట్లో కూర్చొని ఆ స్వీట్లన్నీ తింటాను. అటువైపు టెంట్ లోపల అందరూ హాయిగా ఆడుకుంటూ ఉంటారు. బన్ను, పుజ్జి, చిన్ను కలిసి అంత్యాక్షరి పాటలు పాడుతూ ఉంటారు. ఇంతలో టెంట్ బయట నుండి ఒక వింతైన భయంకరమైన శబ్దం వినబడుతుంది. ఓ ఆ నేను అడవి భూతాన్ని. నా టెంట్లోకి వచ్చిన పక్షుల రక్తం తాగుతాను. ఆహా బుజ్జి పిచ్చుక భయంతో వణుకుతూ, అమ్మా, ఏంటమ్మా ఆ శబ్దం? చాలా భయంగా ఉంది. అడవి భూతమంట. నిజంగానే ఇక్కడ భూతాలుంటాయా అమ్మా? అవునమ్మా, శబ్దం చాలా వింతగా ఉంది. మన టెంట్ వైపే వస్తున్నట్టుంది. నాకు చాలా భయమేస్తుంది. మహీగ్రద్ద ధైర్యంగా నటిస్తూ, పిల్లలు, మీరేం భయపడకండి. ఈ అడవిలో మహీగ్రద్ద ఉండగా ఏ భూతం మనల్ని ఏమీ చేయలేదు. నేనిప్పుడే బయటికి వెళ్లి చూస్తానాగండి. మహీగ్రద్ద మెల్లిగా టెంట్ ద్వారం దగ్గరికి వెళ్లి బయటికి చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో వర్షంలో తడుస్తూ బురద పూసుకుని ఉన్న చిచ్చుకాకి భూతం రూపంలో మెరుపుల కాంతిలో భయంకరంగా కనిపిస్తుంది. మహీగ్రద్ద గట్టిగా అరుస్తూ, బాబోయ్, నిజంగానే భూతం, చాలా పెద్ద భూతం. దాని తలపై కొమ్ములున్నాయి. ఒళ్ళంతా బురదగా ఉంది. కాపాడండి, నన్ను తినేయడానికి వస్తుంది. కుహుబాతు కంగారుగా, అమ్మో, మహిగారే భయపడుతున్నారంటే అది చాలా ప్రమాదకరమైన భూతం అనుకుంటా. మనం ఇప్పుడు ఏం చేయాలి? బయటేమో భారీ వర్షం, లోపలేమో భూతం. చిన్నుకాకి భూతాన్ని జాగ్రత్తగా చూస్తూ మనసులో, ఒరే, ఈ భూతం కళ్ళు మా అమ్మ కళ్ళలాగే నల్లగా వంకరగా ఉన్నాయేంటి? పైగా ఆ తలపై ఉన్న కొమ్మల వెనుక మా అమ్మ కట్టుకున్న తాళాల గుత్తి కనిపిస్తోంది. ఓహో, ఇది మా అమ్మ మాస్టర్ ప్లానా? ఎంత కకృతి అమ్మేనిది. చిన్నుకాకి అది తన తల్లి చిచ్చుకాకి అని అర్థమైపోతుంది. తను మెల్లిగా తుని పిచ్చుక చోటు చిలుకల దగ్గరికి వెళ్లి రహస్యంగా విషయం చెప్తాడు. తుని పిన్ని, చోటు పిన్ని, మీరేం భయపడకండి. అది అసలైన భూతం కాదు. మా అమ్మ చిచ్చుకాకి మన పిక్నిక్ తిండంతా ఒక్కతే తినడానికి ఇలా భూతం వేషం వేసుకుని వచ్చింది. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఏంటి, చిచ్చుకాకినా? దానికి ఇంత కకృతేంటి బాబోయ్? తిండి కోసం ఏకంగా భూతం వేషం వేసుకుని వచ్చిందా? సరే, ఈ రోజు దానికి జీవితంలో మర్చిపోలేని ఒక స్పెషల్ ట్రీట్ ఇద్దాం. చోటు చిలుక నవ్వాపుకుంటూ గట్టిగా, అవును తుని, అడవి భూతాలు వస్తే వాటికి మన దగ్గర ఒక మంచి మందుంది. మా అమ్మమ్మ చెప్పేది, భూతాల మీద కారపు నీళ్లు చల్లితే అవి పారిపోతాయని. లూసీ, మన దగ్గర పకోడీల కోసం తెచ్చిన కారం పొడి ఉంది కదా, దాన్ని వేడి వేడి నీళ్ళల్లో కలిపి తీసుకునిరా. టెంట్ బయటున్న చిచ్చుకాకి ఈ మాటలు విని గుండె జల్లుమంటుంది. చిచ్చుకాకి మనసులో భయపడుతూ, ఏంటి,
కారం నీళ్ళ వీళ్ళకి పిచ్చి పట్టిందా ఏంటి? నా కళ్ళల్లో కారం చల్లితే నా కళ్ళు పోతాయి కదా. వద్దు బాబోయ్, వీళ్ళు నిజంగానే చల్లేలా ఉన్నారు. ఓ, నేను కారం నీళ్ళకి భయపడ్ను. నేను చాలా శక్తివంతమైన భూతాన్ని. నాకు ఆ తిండి బాస్కెట్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. తుడి పిచ్చుక గట్టిగా, ఓహో, భూతానికి మన తిండి బాస్కెట్ కావాలా? మహిగారు, మీ దగ్గరున్న ఆ పెద్ద వెదురు కర్ర తీసుకోండి. ఈ భూతాన్ని గట్టిగా కొట్టి అడవి దాటించాలి. లూసి, కారం నీళ్లతో పాటు ఆ వేడి వేడి సమోసాల నూనె కూడా తీసుకుంటా. భూతం నెత్తి మీద పోద్దాం. కరెక్ట్ గా చెప్పారు తుడి. నేను ఈ కర్రతో భూతం నడుపు విరక్కొడతాను. రా భూతం, లోపలికి రా, నీకు ఈ రోజు పండుగ చేస్తాను. చిచ్చుకాకి భయంతో చెమటలు కక్కుతుంది. ఇక లాభం లేదనుకుని గట్టిగా అరుస్తుంది. ఏడుస్తూ, బాబాయ్ కొట్టకండి, కారం చల్లకండి. నేను భూతాన్ని కాదు, నేను మీ చిచ్చుకాకిని. నన్ను చెప్పేయకండి మహిగారు. చిచ్చుకాకి నిజరూపం బయటపడడంతో టెంట్లో ఉన్న పక్షులన్నీ ఒక్కసారిగా పగలపడి నవ్వుతాయి. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, చిచ్చు అత్త, ఏంటి రూపం? అసలు భూతం అనుకుంటే నువ్వు ఏకంగా బురద కాకిలా తయారయ్యావేంటి? అవును చిచ్చు పిన్ని, తిండి కోసం ఎంత పెద్ద ప్లాన్ వేస్తావా? నీ తలపై ఉన్న కొమ్మలు భలే ఉన్నాయి తెలుసా? అమ్మో, నేను ముందే చెప్పాను కదా నీకు ఆకృతి ప్లాన్లు ఇక్కడ పారవు అని. చూడు అందరి ముందు ఎలా బుక్ అయ్యావో. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకొని, నన్ను క్షమించండి ఫ్రెండ్స్, నా అత్యాస వల్ల నేను ఇలా ప్రవర్తించాను. మీ దగ్గర ఉన్న రుచికరమైన స్వీట్లు, పండ్లు చూసి నా నోరు ఊరిపోయింది. అందుకే మిమ్మల్ని బయట పెట్టి ఆ బాస్కెట్ కొట్టేద్దామని అనుకున్నాను. కానీ నా కొడుకే నన్ను పట్టించేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. చిచ్చు, మనమందరం స్నేహితులం. ఈ పిక్నిక్ వచ్చింది అందరం కలిసి సంతోషంగా గడపడానికి, తిండి పంచుకోవడానికి. నువ్వు అడిగితే మేం పెట్టకుండా ఉంటామా? దీనికోసం ఇంత పెద్ద భూతం డ్రామా వెయ్యాలా? అవును చిచ్చు, అత్యాస ఎప్పటికైనా ప్రమాదమే. ఒకవేళ మహిగారు నిన్ను నిజంగానే కర్రతో కొట్టుంటే నీ పరిస్థితి ఏంటి చెప్పు? ఇప్పటికైనా నీ పిసినారితనం, కకృతి బుద్ధి వదిలే. చిచ్చుకాకి చాలా చలించిపోయి, నాకు చాలా బుద్ధి వచ్చింది చోట. ఇక నుండి నేను ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను. అందరితో కలిసి ప్రేమగా ఉంటాను. ఈ రోజు నా బురద రూపం చూసి నాకే అసహ్యం వేస్తుంది. సరే జరిగిందేదో జరగదే. బయట వర్షం కొద్దిగా తగ్గింది. చిచ్చు, నువ్వు ముందు వెళ్ళి ఆ చెరువు నీళ్ళలో ఆ ఒంటికి ఉన్న బురద కడుక్కో. ఆ తర్వాత వచ్చి మనతో పాటు కూర్చొని హాయిగా తిను. చిచ్చుకాకి త్వరగా చెరువు దగ్గరికి వెళ్లి తన ఒంటికి ఉన్న బురదను, గుమ్మడికాయ మసిని శుభ్రంగా కడుక్కొని వస్తుంది. తాను వచ్చేసరికి టెంట్ లోపల అందరూ తన కోసం ఒక పెద్ద ప్లేట్లు, సమోసాలు, స్వీట్లు, లస్సీ సిద్ధంగా ఉంచుతారు. అబ్బా, ఈ స్వీట్ ఎంత రుచిగా ఉందో. కానీ దీనికంటే మీరందరూ నాపై చూపించిన ప్రేమే చాలా గొప్పది ఫ్రెండ్స్. నన్ను క్షమించే మీతో పాటు కూర్చోబెట్టుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. మనం ఎప్పటికీ స్నేహితులమే చిచ్చు. మన పక్షుల టెంట్ హౌస్ పిక్నిక్ ఈ రోజు చాలా థ్రిల్లింగ్ గా, సరదాగా గడిచింది. ఈ వర్షం, ఈ గొడవ, ఈ భూతం కథ మనం ఎప్పటికీ మర్చిపోలేము. పిల్లలు బుజ్జి, పన్ను, చిన్ను అందరూ కలిసి మళ్ళీ పాటలు పాడుతూ ఆటలాడుకుంటూ ఉంటారు. బయట వర్షపు చినుకులు టెంట్ ఆకులపై పడుతుంటే ఆ వచ్చే చప్పుడు ఒక అందమైన సంగీతంలా వినిపిస్తుంది. పక్షులన్నీ ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఆ వర్షంలో తమ టెంట్ హౌస్ పిక్నిక్ ని ఎంజాయ్ చేస్తాయి. చిచ్చుకాకి తన తప్పు తెలిసి రావడంతో అందరి మధ్య ప్రేమ ఇంకా గట్టిగా పెరిగిపోతుంది. ఆ రోజు వాళ్ళ జీవితంలో ఒక మరపురాని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.